నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి జిల్లా ఏర్పొప్ప మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి అమ్మా. నమస్కారం, చెప్పండి. అదే గర్భసంచిలోను మొన్న ముఖ పరీక్ష చేయించుకుంటే అది క్యాన్సర్ కణాలు ఏవో చూపిస్తుందని అన్నారు మేడం. అవునమ్మా. మళ్ళీ రెండోసారి పరీక్ష చేశారు మేడం, అది ఏదైనా క్లారిటీగా కనుక్కోవడానికి. అంటే మీకు నెలసరి ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? ఎక్కువ అవ్వడము, పీరియడ్స్, బ్లీడింగ్ అట్లా ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు మేడం, అలాంటి లేదు. గర్భసంచిలో కాయలు ఉన్నాయని అన్నారు మేడం, ఒకసారి టెస్ట్ చేయించుకుంటే. అంటే గర్భసంచిలో మీకు ఫైబ్రాయిడ్స్ ఉందని చెప్పారా అమ్మా? అవును మేడం. సో ముఖ పరీక్ష మీకు ఎప్పుడు చేశారు? 1 వీక్ అవుతుంది మేడం, రేపు ఎల్లుంటే రిపోర్ట్స్ వస్తాయి మేడం అని చెప్పారు. ఓకే. ఎన్ని పెద్దవి ఉన్నాయన్నారమ్మా? గడ్డలు ఎట్లా చిన్నవన్నారా? అంటే సర్జరీ అయితే చేసేయాలి, గర్భసంచి తీసేయాలని చెప్పారు మేడం. ఓకే. అంటే మనం రిపోర్ట్ పట్టి చూసుకోవాలమ్మా. రిపోర్ట్ మనకి ఏం చెప్తుందంటే క్యాన్సర్ వచ్చేలాగా ఉందా ఫ్యూచర్లో లేదా అనేది చెప్తుంది. క్యాన్సర్ వచ్చేలాగా ఉంది అన్నప్పుడు మనం తీయించుకోవటమే ఉత్తమం అమ్మ, మంచిది. లేదు క్యాన్సర్ వచ్చేలాగా లేవు కణాలు అంటే మనం దానికి వేరే మెథడ్, మెరీనా అని కూడా లూప్ లాగా ఉంటుందమ్మా. దాంట్లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది. మీరు మీ డాక్టర్లతోటి ఒక్కసారి మాట్లాడండి. మెరీనా లూప్ కోసం కూడా మీరు అడగచ్చు. అది మనం ఏంటంటే 5 నుంచి 7 ఏళ్ళ వరకు గర్భాశయంలో ఉంచుకోవచ్చు. కాబట్టి వేసినట్టు లూప్ వేస్తారమ్మా. మీ వయసు ఎంత? 37 మేడం. 37కి అస్సలు మీరు ఆపరేషన్ కోసం ఆలోచించద్దు. ఈ మెరీనా అనే లూప్ గురించి అడగండి అమ్మా. చిన్న గడ్డలు ఉండి ఎక్కువ లేవంటే లూప్ వేయించుకుంటే ఆ గడ్డల సైజు తగ్గుతుంది మేడం. అదే క్యాన్సర్ ఉన్నట్టుంది అనేసి అన్నారు మేడం, ఫస్ట్ సార్ చేసినప్పుడు. ఇప్పుడే కవర్ అవుతుందని అన్నారు మేడం. అంటే అది ఒక్కసారి అందులో రకరకాలుగా ఉంటాయమ్మా. కొన్ని క్యాన్సర్వి ప్రోగ్రెషన్ క్యాన్సర్కి తొందరగా వెళ్తుంది, కొన్ని ఏంటంటే మధ్య రకం ఉంటుంది. సో మీరు కరెక్ట్గా రిపోర్ట్ ఏంటనేది మీరు ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ రిపోర్ట్ ఏంటో మనకి కరెక్ట్. అంటే మేడం అది ఒకవేళ గర్భసంచి తీసేస్తే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కదా మేడం? మా గర్భసంచి అనవసరంగా తీయించుకోవద్దమ్మా. అదే నేను చెప్తున్నాను. గర్భసంచి చాలా మందికి తీయించేసుకుంటే అయిపోతుంది, ఈ ప్రాబ్లం ఎందుకని ఆలోచిస్తారు. అస్సలు అలా చేయించుకోదు. చిన్న వయసు మీది 37 ఏళ్ళే కాబట్టి ఇప్పుడు గడ్డలకి చాలా కొత్త ఫైబ్రాయిడ్స్కి వేరే పద్ధతులు వచ్చాయి. సో ఆ మెథడ్స్లో కూడా వెళ్ళొచ్చమ్మా. అల్ట్రాసోనిక్ రేసు, రేడియో ఫ్రీక్వెన్సీ రేసు, ట్యాబ్లెట్స్, ఈ లూపులు, మెరీనా అని కాపర్టీ లాంటిదే మెరీనా అని ఉంటుంది. అవన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తాయి తల్లి. ఒక్కసారి ఆపరేషన్ అని మీరు లాస్ట్ పెట్టుకోండి, ముందు పెట్టుకోవద్దు. ఓకే డాక్టర్ గారు, మరొక కాల్ తీసుకుందాం, తర్వాత గర్భసంచి గురించి మాట్లాడుకుందాం. ఓకే. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, ఏమి ఇబ్బంది ఉంది? ఏమంది అన్నారమ్మా? అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, మాట వినిపించట్లేదు. హలో, మీకు నెలసరి పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అమ్మా? ఏమీ లేదు, పీరియడ్స్ ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి ఉంది. మీకు నొప్పిగా ఉంది ఎప్పుడు? పీరియడ్ టైంలోనా? పీరియడ్స్లో ఉన్నప్పుడు నొప్పి వస్తుందమ్మా? డైలీ ఉంటుందంటే మనం అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా అయి ఉండొచ్చండి. అందులో ఏంటంటే మనకి మైల్డ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది లోపల. సో దానికి మనం కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడుకుంటే సరిపోతుంది.